భీమిలి మున్సిపాలిటీని జీవీఎంసీలో కలపడం కాదనే విషయానికి వచ్చేటప్పటికి, జీవీఎంసీలో కలిపితే మాత్రం ఎవరైతే సామాన్య ప్రజానికి ఉన్నారో వాళ్ళకి విపరీతంగా పన్ను రేట్లు పెరగడం కానీ, నీటి రేట్లు పెరగడం కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇక రాజకీయంగా కూడా చూసుకున్నట్టయితే అధికారం అనేది కార్పొరేటర్ వస్తే చాలా ఓటింగ్ కూడా కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి, అదే ఇక్కడ మున్సిపల్ ఏరియా అయితే ఉంటే మాత్రం 28 వార్డులు ఉంటారు కాబట్టి పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అనేది ఉంది కాబట్టి, మరి అలాగే ఇతర విషయాలకు వెళ్తే మాత్రం అసలు జీవీఎంసీలో కంటే ఇక్కడ భీమిలి మున్సిపాలిటీ ఉండడం అనేది ప్రధానంగా ప్రజలందరూ కోరుకున్నటువంటిది. భారతదేశంలోనే రెండోది, మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ కాబట్టి దాన్ని చారిత్రాత్మకమైనటువంటి విలువను కూడా గుర్తించి దీన్ని మున్సిపల్ ఏరియాగా ఉంచడం అనేది మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం.